మహిళా మేలుకో పెద్ద కథ చివరి భాగం రచన సుధా విశ్వంగారు. జరిగిన కథ పార్క్లో తనని కలిసిన ప్రకాష్కు తను ప్రెగ్నెంట్ అయిన విషయం చెబుతుంది తరుణి. మరుసటి రోజు నుండి అతడు తరుణికి దూరంగా ఉంటాడు. తరుణిని మోసం చెయ్యొద్దని స్నేహితుడు చంద్రన్ చెప్పినా వినడు. నితిన్ గ్యాంగ్ ప్రోద్బలంతో బస్టాండ్లో ఒక యువతిని ట్రాప్ చెయ్యాలని చూస్తుండగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక మహిళా మేలుకో పార్ట్ 3 వినండి. మీరు చాలా అందంగా ఉన్నారు. ఎంతటి మగవాడైనా మీకు దాసోహం అనాల్సిందే. ఇంతకీ మీ అందమైన పేరేంటి? అవును, మా వారదే అంటుంటారు. కాని నేనలా రానివ్వనుగా. మీకు పెళ్ళయిందా? కాలేజీ స్టూడెంట్లా ఉన్నారు. మీ అందం ఎవ్వణ్ణైనా పిచ్చోడ్ని చేస్తుంది. రే, పెళ్ళైన ఆడవారిని కూడా వదలరా? చిన్న పిల్లల్నుంచి ముసలివాళ్ల వరకు వాళ్లల్లో ఆడతనమే కనిపిస్తుందిరా మీకు. చెత్త వెదవల్లారా! పశువుల కంటే హీనం మీ బ్రతుకు. మనిషి జన్మ ఎత్తి వావి వరసల్లేకుండా ప్రవర్తిస్తారేంట్రా? వావి వరస ఉంటే పర్లేదా? అయితే ఏముంది, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే వరస అదే కలుస్తుంది కదా. ఏమంటావ్? నీకు చాలా కొవ్వెక్కిలా మాట్లాడుతున్నావు. నీలాంటి నికృష్టుడిని కన్నందుకు సిగ్గుపడి వేదనతో నీ తల్లిదండ్రులు చచ్చిపోతారురా. నీ అంతు చూడాల్సిందే. ఎంతమంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటారురా అని తిడుతుంటే ప్రకాష్ పగలబడి నవ్వుతుండగా బండి ఆగింది. వాళ్ళింటి దగ్గర ఆపిందేమో అని తలెత్తి చూస్తే పోలీస్ స్టేషనది. ఇదేంటి అని పారిపోడానికి చూడగా పోలీసులు వచ్చి పట్టుకుని లోపలికి లాక్కెళ్లారు.